మీతో ఇలా ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు. ఇంత దూరం వచ్చి నువ్వు అలా మాట్లాడకు. ఎందుకో ఇంకేమీ మాట్లాడకు. నీ కౌగిల్లో నన్ను బంధించి నాలో వేడిని చల్లార్చురా. నా మనసు ఒప్పుకోవట్లేదు. నా మనసు ఒప్పుకుంటుంది, రారా. అవును, మొన్న మీరు చూస్తున్న ఈ ఇంటి వీలునామా పత్రాలు ఎక్కడున్నాయి? ఎందుకు? ఒక్కసారి నాకిస్తే చూసిస్తాను. అవి చూడ్డానికి ఇంతలా నటించాలా? నటించడమేంటి? నువ్వు ఎవరో ఏంటో అన్నీ తెలుసుకోవడానికి నీ మీద ఎంక్వైరీ మొదలైంది. నేను కూడా నీతో ఇలా నటించడం నాకు ప్లస్ అయింది. అమ్మగారు రొమాన్స్లో నుంచి సీరియస్లోకి వెళ్ళిపోయారంటో. నేను అనుకున్నది నిజమే. ఏం నటించారా చిట్టిబాబు? మాస్క్ వేసుకొని 2 రోజులు నైట్లో ఇల్లంతా గాలిస్తే క్లూ దొరికిన బొమ్మ. ఏ దొంగ, ఇంట్లో జరుగుతున్న ప్రతి సంఘటన కారణం నువ్వే అని తెలిసి రాజారావు గారికి నువ్వు ఇస్తున్న మందులు చెక్ చేయించి రీప్లేస్ చేశా. ఆయన కోలుకోవడానికి ఇంకెంతో సమయం పట్టదు. ఇక నీ కథ కంచెకేనే కంచు. ఇదో యాంగిలా? పల్లవి, పల్లవి, పిన్ని, అమ్మగారు, ఏమైంది పిన్ని? ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఈ పెద్దవు నన్ను బలవంతంగా యూ రాస్కెల్, నువ్వెవరో ఏంటో తెలుసుకోకుండా నాన్న మాట గౌరవం ఇచ్చి ఇంట్లో వ్యక్తిగత స్థానం ఇచ్చినందుకు ఇలా చేస్తావా? రాస్కెల్. పల్లవి, తాతయ్య, బాబు గారు, బాబు గారు, రండయ్యా, కూర్చోండి. తాతయ్య. అవునమ్మా, తాతయ్యనే మాట్లాడుతున్నాను. ఇలా మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నానంటే ఆ దేవుడేనమ్మా. ఎప్పుడో చనిపోవాల్సిన నాకు ప్రాణం పోసి మళ్ళీ జన్మనిచ్చిన దేవుడమ్మా.
తాతయ్య. మీరు అనుకుంటున్నట్టు ఆయన ఇంటికి మేనేజర్ కాదమ్మా. మీ నాన్న పాత స్నేహితుడు కొడుకు సిఐడి చిట్టుబాబమ్మ. దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ నేను అతనిలో దేవుడు చూశానమ్మా. బాబు, అయ్యో పెద్దవారు, మీరు నాకు దండం పెట్టడం ఏంటి? అయినా ఈ క్రెడిట్ అంతా దక్కాల్సింది ఉదయ్కే. ఉదయ్ సపోర్ట్ లేకుండా అసలు ఈవిడి గారి బండారం బయటపడేది కాదు. ఈ ఇంట్లో జరుగుతున్న ప్రతి హత్యకి కారణం ఈవిడే. అంత అబద్ధం. నేను ఎవరిని చంపలేదు. నువ్వు చంపలేదు? మరెవరు చంపారు? రోజు రాజారావు గారికి స్లో పాయిజన్ టాబ్లెట్స్ ఎందుకు ఇస్తున్నావు? డాక్టర్ ఇచ్చినవే నేను ఇస్తున్నాను. అంతకంటే నాకేమీ తెలీదు. అవును, డ్రైవర్ నాగేష్కి నీకు సంబంధం ఏంటి? నాకు అతనికి సంబంధం ఏంటి? అతని ఇంట్లో డ్రైవర్ అంతే. ఎందుకు ఇలా నన్ను టార్చర్ పెడుతున్నారు? నువ్వు ఏడుస్తుంటే ఇక్కడ ఎవరి మనసులు కరగట్లేదు, గుండెలో మంట రగులుతుంది. అవును, ఒకరోజు నగేష్తో నువ్వు చాలా చనువుగా మాట్లాడడం చూశాను. నీకు నగేష్కి సంబంధం ఏంటి? చెప్పు. హాయ్ సార్. మనం అనుకున్నది కరెక్టే సార్, ఈవిడ గురించి ఎంక్వైరీ చేస్తే డ్రైవర్ నగేష్, ఈవిడే భార్యాభర్తలు. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? ఆహా, అందరూ చూడండి ఇప్పటికి ఎలా నటిస్తుందో. అమ్మగారు నటనలో జీవించేస్తారు, అలాగే జీవము తీస్తారు. మరి ఇప్పుడెలా నటిస్తారో చూద్దాం. చిట్టి చిలకమ్మ, దెబ్బ తగిలిందా? తగిలే ఉంటుందిలే, ఏడుస్తున్నావుగా, పర్వాలేదులే. నువ్వు ఇంటికి కొట్టిన దెబ్బ కంటే ఈ దెబ్బంతగా తగలుండదు. ఆ ఏడు పాపి ఇంకేమైనా అబద్ధం చెప్పి మీ పర్ఫార్మెన్స్ చూపించండి, నేను చూస్తాను. చిట్టిబాబు సార్. ఒక గంట సేపు వేరే వర్క్ ఉంది సార్. అది చూసుకొని వస్తాను. ఈలోపు ఈ మహానటి ఇంద్రజ గారిని తీసుకెళ్ళి లోపలేసి మర్యాద చేయండి, ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టేక్ కేర్. ఓకే సార్. మేడం జీ, చల్ జాయేంగే. ప్లీజ్ నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి. నేను చెప్పేది వినండి. ఓకే, నటించండి. నేను ఎటువంటి పరిస్థితుల్లో ఇలా నటించానంటే, ఒకరోజు మా ఆయన డాక్టర్ని తీసుకుని ఇంటికొచ్చాడు. సార్ ఒక్క నిమిషం కూర్చోండి సార్, మా ఆవిడతో మాట్లాడేసి వస్తాను. నగేష్, సార్ నీకు పెళ్ళి అయిందా? అయింది సార్, ఈరోజు మా పెళ్లి రోజు సార్. ఓహో, అందుకేనా ఉదయం నుంచి నీ మకం వెలిగిపోతా ఉంది. సినిమాకి వెళ్దాం అనుకున్నా, రెడీ అయి ఉంటారు. ఇప్పుడు అవ్వదు, సాయంత్రం వెళ్దామని చెప్పొద్దాం అనుకున్నా. అవునా సార్, ఫస్ట్ టైం మా ఇంటి దాకా వచ్చారు, పైగా ఈరోజు మా పెళ్లి రోజు. పాయసం చేసి ఉంటుంది, వచ్చి తినిపోండి సార్. ఇంకోసారి వస్తాలా నగేష్? పెళ్లి రోజు ఎప్పుడు పడితే అప్పుడు రాదు కదా సార్. మరి మొహమాటం పెట్టేస్తున్నావు. సరి పదా. రండి సార్. ఇంద్రజ, ఏమండి? మా సారింట్లో ఫ్యామిలీ డాక్టర్
నమస్కారం అండి. నమస్తే. ఒక్క నిమిషం. నగేష్, సార్, ఇంత అందమైన భార్యతో ఈ చిన్న ఇంట్లో ఉంటున్నావా? అదేం మాట సార్, భార్య అందంగా ఉంటే బంగ్లా వస్తుందా? పిచ్చోడ, నీ భార్యను చూసిన తర్వాత పెద్ద బంగ్లా కారు ఉంటే బాగుంటుందని అనుకున్నంత మాత్రాన ఎలా వస్తాయి సార్? నేను చెప్పినట్లు చేస్తే వస్తుంది. మనిషికో 10. 10,000 కాదు, లక్షలా? కాదు, కోట్లు రా పిచ్చోడా. సార్, ఏం చేయాలో చెప్పండి సార్, నేను ఇప్పుడే చేస్తాను సార్. నువ్వేం చేయక్కర్లేదు, నీ భార్యతో చేయిస్తే చాలు. నా భార్యతోనా? తప్పు చేయించను, చిన్న నాటకం ఆడితే చాలు. అంటే రఘుపతి మందుకు బానిస కాబట్టి మందులో ఉన్నప్పుడు టైం చూసి ఇంటికి తీసుకునిరా. నీ భార్యను రఘుపతితో చనువుగా ఉన్నట్లు నటించమను. ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తే కోట్లు సంపాదించవచ్చు. ముందా ఎదవని బయటికి పంపించు. నగేష్, కోట్ల రూపాయలు ఇంటి తలుపు తడుతున్నాయి. నీ భార్యను ఒప్పించి తలుపు తెరిపించు, లేదంటే ఇదే తట్ట పుట్ట. వస్తాను. ఇంద్రజా, ఇంద్రజా. ఏంటి? డాక్టర్ చెప్పింది విన్నావుగా, మళ్ళీ ఏంటి అంటావేంటి? నేను అలా నటించను. నిన్ను ఆయన పక్కన పడుకోమని చెప్పాడా? నటించమనేగా చెప్పాడు. నటించు. నటించలేను. నన్ను భార్య అనుకున్నావా, బజార్దాన్ అనుకున్నావా? నువ్వేమన్నా అనుకో, నాకు డబ్బు కావాలి. కష్టపడి సంపాదించు, నన్ను కష్టాల్లో పెట్టి సంపాదించద్దు. ఏంటి మాట్లాడే కొద్ది మాటలు పెంచుతున్నా? డాక్టర్ చెప్పినట్టు ఆస్తి మన చేతికొచ్చే వరకు నటించాల్సిందే. ఆ మెడలో కాళ్ళకి మెడలు తీసే. రఘుపతి వచ్చినప్పుడు కన్యగా నటించు. అలా ఆ రోజు తర్వాత మందు తాగిన రఘుపతి గారిని మా ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో వదిలేసి కార్ రిపేర్ అని నగేష్ బయటికి వెళ్ళిపోయాడు. ఆ క్షణం జరగకూడని తప్పు జరిగిపోయింది. ఆ తప్పు సరిదిద్దుకోవాలని తాళి కట్టి రఘుపతి గారి ఇంటికి తీసుకొచ్చారు. ఆస్తి మీద కన్నేశారు, ఓకే, కానీ హత్యలెందుకు చేస్తున్నారు? డాక్టర్ గారు మా అత్తయ్యని డాక్యుమెంట్స్ అడిగారట. ఇవ్వనని చెప్పి ఎక్కడున్నాయో కూడా చెప్పకుండా మొండికేసినందుకే మాటా పెరిగి డాక్టర్ మా అత్తయ్యని చంపేశాడట. డాక్టర్ నగేష్ మాట్లాడుకుంటుంటే విన్నాను. అదే పల్లవి బర్త్డే రోజు. నేను చెప్పింది ఏం చేసావు? వీడు టార్చర్ ఎక్కువైపోయింది నాకు. అదంతా ఈడియట్ స్టైల్. చెప్పు. ఏ మొహమాటమా? మాటలు రావా? బానే ఉంటానే. ఎలా మాట్లాడాలో చెప్పు, ఫాలో అవుతా. అబ్బా సిగ్గులేదురా నీకు? పోనీ నువ్వు నన్ను ఫాలో అవ్వు. పెళ్లి చేసుకుందామా? పర్లేదులే, చెప్పు. ఫస్ట్ లుక్లోనే కన్ఫర్మ్ అయిపోయానే పుట్టి. నిన్ను వదలను. చీర్స్ రా మామా. హాయ్. క్లాస్ ఫస్ట్ వస్తా అనుకుంటే క్లాస్లో ఫస్ట్ వస్తున్నావు నువ్వు. ఏమోరా నాయన. అరే బ్లాక్ పెన్నీరా.
మీరు పదండి రా, నేను వస్తా. ఇక్కడ మనకు పని లేదు పదరా. సర్లే పదరా. ఎంత ముద్దుగున్నావే. మొన్న కళ్ళ ముందు కనబడ్డ కళ్ళు ఇవాళ కళ్ళు కనబడ్డాయి. అమ్మా అమ్మో అమ్మో అమ్మో, లాభం లేదు, దమ్ కొట్టాల్సిందే. అమ్మా 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 అమ్మా. రాజయ్య, నానా, అయ్యో నానా, రాజయ్య, నానోయ్ మళ్ళీ దయ్యం వచ్చిందా నాన్న? దయ్యం కనిపించింది. అయ్యో ఏమైంది నానోయ్? దయ్యం వచ్చిందా? దయ్యం దయ్యం దయ్యమంట్రా? ఇంటికి వెళ్ళిపోతాయి. దయ్యం ఎక్కడ్రా దయ్యం? ఇక్కడే చూశానండి, అది కూడా నన్ను చూసింది. నోర్మోయ్, మీరంతా ఎవరి రూమ్ లోకి వెళ్ళి పడుకోండి. ఏంటి రోజు ఈ అర్ధరాత్రి అరుపులు? ఏమీ లేదు మేడం, ఏదో పీడకల్లా వచ్చి అరుస్తూ ఉంటే ధైర్యం చెప్పి పడుకోబెడుతున్నాం. సరే సరే, ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి పడుకోండి. రాజయ్య లే, రాజయ్య దయ్యం అది నన్ను చూసింది, నేను దాన్ని చూసిన. ధైర్యంగా పడుకో, ఏమున్నాగా. అది నన్ను చూసింది, నేను దాన్ని చూసిన. అది నన్ను చూసింది, నేను దాన్ని చూసిన. అమ్మో దయ్యం దయ్యం. మామ ఆకలిస్తుంది మామ. అవును మామ, ఆకలిస్తుంది. సరే పదండి. ఉదయ్, ఒక నిమిషం. ఉదయ్, దురదృష్టం అదృష్టంలో నా చుట్టూ తిరుగుతుంది. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాను. ప్రేమగా పెంచిన తండ్రి కనిపించినంత దూరం వెళ్ళిపోయాడు. తాతయ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. నా జీవితం అంతే అనుకుంటా. నా వల్ల మీరు ప్రాబ్లమ్స్లో పడకూడదు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఉదయ్. రేయ్, పల్లవి చెప్పింది అర్థమైందిగా, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నువ్వు కూడా వెళ్ళిపో ఉదయ్. సరే వెళ్ళిపోతా, కానీ నా జీవితంలో నీకేమైనా అయితే
ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతా. అప్పటి వరకు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాను పల్లవి. ఈ శుభ సందర్భంలో పార్టీ చేసుకుంటే ఆ మజానే వేరు. అబ్బా సార్ మందు కూడా చాలా రోజులు అవుతుంది. సార్ కుమ్మేద్దాం. ఇప్పుడు కాదు, సాయంత్రం కొడదాం. ఓకే సార్. సార్ నాది కూడా చూడండి. ఏంటది? దీని అమ్మ జీవితం. అరే ఉదయ్ ఇది నాకు నచ్చలేదురా. ఎన్ని అసలు పెట్టుకున్నాను నీ మీద. నీది ఎక్కువ చేస్తుంది, పగులుతుంది. అంటే ఇంతకుముందు నచ్చిందా? ఆగండ్రా, వెళ్దాం పదండి. పద. ఎందుకు భోంచేయకుండా పడుకున్నావు? ఏం జరిగింది? తాతయ్యకి ఒంట్లో బాగాలేదని ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సీరియస్ ఏం లేదు కదా? అంత సీరియస్ ఏం లేదు. తాతయ్యని చూసుకోవడానికైతే ఉన్నారుగా? ఉన్నారు, నాన్న, పిన్ని. పిన్ని అంటే అమ్మ? అమ్మ లేదు, నా చిన్నప్పుడే చనిపోయింది. ఐమ్ సారీ. నాన్న ఈ మధ్యనే మాకు తెలియకుండా పెళ్లి చేసుకొని వచ్చాడు. పెళ్లి విషయంలో తాతయ్యకు నాన్నకు చిన్న గొడవ జరిగింది. ఆ రోజు నుంచి తాతయ్య ఆరోగ్యం బాగుండట్లేదు. అయితే ఒకసారి ఇంటికి వెళ్ళి వచ్చేద్దాం. ఇప్పుడు వద్దు, తర్వాత వెళ్దాం. ఏ? నెక్స్ట్ వీక్ ఎలాగో నా బర్త్డే వస్తుంది. అప్పుడు ఫ్రెండ్స్తో అందరం కలిసి వెళ్దాం. నెక్స్ట్ వీక్ అంటే? ఫిబ్రవరి 29th. ఓ, లీప్ ఇయర్. 4 సంవత్సరాలకు వచ్చే నీ బర్త్డేకి ఏ గిఫ్ట్ కావాలో కోరుకో. ఎంత కష్టమైనా ఇష్టంగా తెచ్చిస్తా. నాకు ఇష్టమైన గిఫ్ట్ ఈ ప్రపంచంలో తాతయ్య ఆరోగ్యంగా ఉండటమే.